హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు టీటీయూ. ఇందిరా మూవీ వచ్చి 21 ఇయర్స్ అవుతుంది. చిరంజీవి గారి కెరీర్లో ఈ మూవీ కూడా కెరీర్ బెస్ట్ మూవీ. ఈ మూవీని ఇప్పటికీ మనందరం చూస్తాం. పాత సినిమాని సంబంధం లేకుండా చూస్తున్నారు. 100% మూవీ లవర్స్లో 80-90% మూవీ లవర్స్ ఇంకా చూస్తున్నారు అని అనుకుంటున్నాను. ఒక మూవీ లవర్సే కాదు, చిరు ఫ్యాన్స్ అండ్ సో ఇంకా ఇలాంటి మూవీస్ చూసేవారు ఉంటారు. కొందరు 2002లో రిలీజ్ అయిన మూవీని 2023లోనే చూస్తారు. నేను కూడా ఇందిరా మూవీని రీసెంట్గానే చూశాను. నాలాగే ఇంకెవరైనా చూసి ఉండొచ్చు. ఈ మూవీ కాకుండా ఇంకా వేరే మూవీస్ కూడా చూసి ఉండొచ్చు. సో నా ఫీలింగ్స్ బట్టి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. లెట్స్ సీ అదర్ మూవీస్, ఆల్ టైమ్ వాచబుల్ మూవీస్. నెక్స్ట్ నాగార్జున శివ. ఈ మూవీ వచ్చి 30 ఇయర్స్ అవుతుంది. ఆ డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్, సీన్స్ వేరే లెవెల్. ఈ మూవీని ఇప్పటికీ చూస్తున్నారు. ఈ మూవీ ఆల్ టైమ్ వాచబుల్. నాగార్జున కెరీర్ బెస్ట్ ఫిలిం. ఈ మూవీని కూడా నేను రీసెంట్గానే చూశాను. మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పోకిరి, కోట్లు కొల్లగొట్టిన మూవీ ఇది. ఈ మూవీని ఎన్నిసార్లు చూసినా తక్కువే, ఆల్ టైమ్ వాచబుల్. ఏంటి అన్ని ఓల్డ్ మూవీస్ గురించి చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా? ఆగండి, ముందు ఈ సినిమాలు అయిపోనివ్వండి. పోకిరి మూవీలో పవర్ఫుల్ డైలాగ్స్, సాంగ్స్, పండు అన్న పవర్ఫుల్ ఫైట్స్, పండు అన్న స్టైలిష్ మాస్ లుక్స్. ఇప్పటికీ ఈ సినిమాని చూస్తున్నారంటే వీటి కోసమే. ఇంకొన్ని ఇయర్స్ అయిపోయినా క్రేజ్ ఏమాత్రం తగ్గదు. రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ. ఈ మూవీ రివ్యూతో పని లేకుండా అందరి గుండెల్లో హత్తుకుపోయింది. ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అయింది. ఈ మూవీలో సాంగ్స్ అయితే ఆల్ టైమ్ లిజనబుల్ సాంగ్స్. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఫిలిం అండ్ ఆల్ టైమ్ వాచబుల్ ఫిలిం. నెక్స్ట్ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కొత్త బంగారు లోకం. మంచి స్టోరీ లైన్, ఎక్సలెంట్ సాంగ్స్, ఎమోషన్ అండ్ లవ్. ఇంకా కొత్త ఫ్యాన్స్ అవుతున్నారు ఈ కొత్త బంగారు లోకానికి. ఈ మూవీని చూడని వారు ఇప్పుడు చూసిన మంచి ఫీల్ని ఇస్తుంది, ఐఎమ్ ష్యూర్. ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ మూవీ ఇది. ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఈ మూవీ అవ్వట్లేదు. చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఆ మెమోరీస్ గుర్తుకొస్తాయి. కాలేజ్ లైఫ్ మెమోరీస్. ఆల్ టైమ్ వాచబుల్ మూవీ అంతే. రవితేజ వెంకీ, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అండ్ ఆల్ టైమ్ వాచబుల్ మూవీ. ఈ మూవీలో కామెడీ కోసం ఇప్పటికీ చూస్తున్నారు, ఇంకా చూస్తారు కదా మూవీని. పవన్ కళ్యాణ్స్ తొలి ప్రేమ, ఆల్ టైమ్ క్లాసికల్ లవ్ స్టోరీ. అప్పట్లో 200 డేస్ కంటే ఎక్కువ నడిచిన మూవీ ఇది. లవ్ స్టోరీ చాలా అందంగా చూపించారు. లవ్ చేస్తే ఉండే ఫీలింగ్స్ చూపించారు. ఆల్ టైమ్ వాచబుల్. బొమ్మరిల్లు, కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్. ఇంకా సాంగ్స్కి, మూవీస్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఓయ్, ఆల్ టైమ్ వాచబుల్. ఓన్లీ సాంగ్సే కాదు, స్టోరీ లైన్ కూడా బ్యూటిఫుల్. రిలీజ్ చేస్తే కూడా అందరూ చూశారు మూవీని. ఇంకా ఓల్డ్ మూవీస్ చూస్తే 7 సెన్స్ ఇప్పటికీ న్యూ స్టోరీ చూసినట్టే ఉంటుంది. ఆల్ టైమ్ వాచబుల్. భద్ర, నువ్వు వస్తానంటే నేను వద్దంతానా. 24 మూవీ అదిరిపోయే ట్విస్ట్స్, స్క్రీన్ ప్లే, స్టోరీ లైన్తో ఆల్ టైమ్ వాచబుల్. నాన్నకు ప్రేమతో. ఈ మూవీలో కూడా ట్విస్ట్స్, స్క్రీన్ ప్లే, రివెంజ్ తీసుకునే విధానం కొత్తగా ఉంటాయి. ఆల్ టైమ్ వాచబుల్. బిచ్చగాడు మూవీ మంచి ఎమోషనల్ మూవీ. ఇంకా చూస్తున్నారు కాబట్టి ఈ మూవీకి ఎప్పుడైనా మంచి టీఆర్పీ వస్తుంది. అందుకే ఈ మూవీ ఆల్ టైమ్ వాచబుల్. నిన్ను కోరి, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, వెరీ ఎమోషనల్ స్టోరీ లైన్. ఎవరు చూడకుండా ఉండరు ఇలాంటి మూవీని. ఫిదా, ఆల్వేస్ ఫీల్ గుడ్ మూవీ. సాయి పల్లవికి ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. సెలబ్రేషన్ ఆఫ్ లవ్, సెకండ్ హాఫ్లో టామ్ అండ్ జెర్రీలా ఫైటింగ్, ఆల్ టైమ్ వాచబుల్ అసలు. నెక్స్ట్ ఈ నగరానికి ఏమైంది. ఈ మూవీ ఫ్రెండ్స్తో ఎన్నిసార్లైనా చూస్తాం. ఎన్నిసార్లు చూసినా కొత్తగా చూసినట్టు ఉంటుంది. కానీ సెటిలైట్స్ విషయంలో ఈ మూవీని ఏ ఛానల్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. నెక్స్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గీతా గోవిందం, ఆల్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ రాక్షసుడు. ఎన్నిసార్లు చూసినా ఆ సస్పెన్స్ నుంచి బయటకు రాలేం మనం. డిఫరెంట్ స్టోరీ లైన్, అస్సలు బోర్ కొట్టదు మూవీ. అల్లు అర్జున్స్ అలా వైకుంఠపురంలో. జెమినీ టీవీలో ఎప్పుడైనా ప్రైమ్ టైమ్ స్లాట్లోనే టెలికాస్ట్ చేస్తారు అండ్ సాలిడ్ టీఆర్పీ వస్తుంది. ఫంటాస్టిక్ ఎంటర్టైనర్. కామెడీ కోసం పడి చూస్తారు మూవీని. ఆల్ టైమ్ వాచబుల్, ఫన్ ఎంటర్టైనర్. ఇంకా పుష్ప మూవీ కూడా అంతే. మాస్. ఎంతైనా సుకుమార్ మూవీ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ కొత్తగా అనిపిస్తాయి. నానిస్ శ్యామ్ సింగరాయ్ కూడా చూస్తారు. ఇంకొన్ని ఇయర్స్ అయిపోయినా శ్యామ్ సింగరాయ్ గుర్తుంటుంది మనకి. ఇంకా రోజీ కూడా గుర్తుంటుంది మనకి. ఆల్ టైమ్ వాచబుల్. RRR 2023 ఫిలిం. 2033, 2043 అండ్ సో ఆన్. అన్ని ఇయర్స్ తర్వాత కూడా చూస్తారు. ఆ ఫైట్స్ చాలాసార్లు చూసాం, కానీ మళ్ళీ చూస్తాం. బీజిఎమ్స్ అండ్ స్క్రీన్ ప్లే కోసం ఇంకా చూస్తాం. అగైన్ అండ్ అగైన్ ఎంటర్టైన్ చేస్తుంది మూవీ పక్కా. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సీతారామం.
రామ్కి సీత లెటర్స్ పంపడం, ఇద్దరు కలవడం, మెదడు ట్విస్టులు, యుద్ధంలో రాసిన ప్రేమ కథ అని ఊరికే అనలేదు మరి. ఇలాంటి సినిమాని ఎవరు చూడకుండా ఉంటారు? ఇంకొన్ని ఇయర్స్ అయినా చూడడం ఆపేరు. ఫీల్ గుడ్, ఆల్ టైమ్ వాచబుల్ ఎంటర్టైనర్. బలగం ఇన్ని సంవత్సరాలు ఫ్యామిలీతో చూసి కొన్ని ఇయర్స్ అలానే చూస్తూనే ఉంటారు మూవీని. ఫ్యామిలీ అంతా కలిసి చూస్తూనే ఉంటారు, ఎందుకంటే అంత కనెక్ట్ అయింది కాబట్టి మూవీ. బోర్ కొట్టదు అస్సలు. విరూపాక్ష ఈ మూవీలో కొన్ని సీన్స్ ఇప్పుడు చూసినా భయమేస్తుంది. స్టోరీ లైన్ సూపర్, కథలో మలుపులు, ఒక ఊరిలో ఇన్ని జరగడం, స్క్రీన్ ప్లే, బీజిఎమ్స్ మంచి ఫ్రెష్ ఫీలింగ్ని ఇస్తాయి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు మూవీ, ఇలానే చూస్తూ ఉంటాం. లాస్ట్లీ హనుమాన్. రిలీజ్కి ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ అయ్యాక మూవీ చూస్తే ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది. ఏకంగా పెద్ద హిట్ అయింది. ఇంకా టీవీలో ప్రీమియర్ చేస్తే మంచి టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ హనుమాన్ స్టన్నింగ్ పిక్స్, క్లైమాక్స్ ఎలివేషన్ కోసం మళ్ళీ చూస్తారు మూవీని. సో హనుమాన్ మూవీ త్రూఅవుట్ ది ఇయర్స్ చూస్తూనే ఉంటారు. మంచి ఆల్ టైమ్ వాచబుల్ మూవీ అవుతుంది. దట్స్ ఆల్ టుడే వీడియో. కామెంట్ చేయండి. జెన్యున్గా మా ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.